శ్రీరామ 21. సంస్కృతం దేవభాష కాబట్టి దేవతలకు మనం చేసే పూజలు, నైవేద్యాలు మొదలైనవి సంస్కృత భాషలోనే జరగాలి. శ్లో ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమస్తమైన ఆపదలు పోగొట్టేవాడు, సమస్త సంపదలు ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను. డ్యాష్ 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 డ్యాష్. సంస్కృతం దేవభాష అనే విషయానికి గురించి సాంగ వేదార్థ వాచస్పతి బ్రా. వే. శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రిగారు ఇలా తెలియజేశారని ఇంతకు ముందు చెప్పుకున్నాము. దైవీం వాచం యచ్ఛామి, దైవీం సమానము దేవ సంబంధినీం. వాచం యచ్ఛామి సమానము నియతాం కరోమి, వ్యవహరించెదను అనే మంత్రము దేవ భాష సంస్కృతం అనియు. కర్మానుష్ఠాన కాలమందు సంస్కృత భాష చేతనే వ్యవహరించవలెననియు తెలియజేయుచున్నది. వాచం దేవా ఉపజీవంతి విశ్వే అనే మంత్రము దేవతలు ఇంద్రాయ స్వాహ మొదలైన మంత్రములచే హోమము గావింపబడిన హవిస్సును మాత్రమే భుజించెదరు అని తెలియజేయుచున్నది. అందువల్ల దేవతలను ఆరాధించి నైవేద్యాదులు సమర్పించాలంటే విధిగా సంస్కృత భాషనే ఉపయోగించాలి. మందిరంలో ఎంతమంది దేవతలున్నా తగిన విధంగా ఎవరిని ఉద్దేశించి సంస్కృత భాషలో ఆవాహయామి ఆహ్వానిస్తున్నాను, ఆసనం సమర్పయామి ఆసనం సమర్పిస్తున్నాను మొదలైన వాక్యములతో పూజించి నైవేద్యం సమర్పిస్తామో అప్పుడే వారు ఆ నివేదన చేసింది స్వీకరిస్తారు. మామూలుగా ఏ స్నేహితుడో బంధువో వస్తే రండి ఈ కుర్చీలో కూర్చోండి అని మన భాషలో అంటాము. ఆవాహయామి ఆసనం సమర్పయామి మొదలైనవి అనము. అదే ఆయన ఏ దైవకార్యానికో భోక్తగా వస్తే ఆయనను దైవంగా భావించి దేవభాషలో ఆవాహయామి ఆసనం సమర్పయామి మొదలైన వాక్యములతో తప్పనిసరిగా పూజిస్తాము. అలా జరిగితేనే ఫలితం ఉంటుంది. మనస్సు శుద్ధిగా ఉంటేను, భక్తి ఉంటేను ఈ మంత్ర తంత్రాలతో పనిలేదని కొందరంటారు. అది అక్షరాలా సత్యమే. అయితే ఆ భక్తి, ఆ మానసిక స్థితి రావడానికి కొన్ని జన్మలు పడుతుంది. ఈలోపు శబ్దశక్తే మనకు గతి. ద్రౌపది అగ్నికుండంలో పుట్టడం భక్తి వల్ల కాదు, మంత్రశక్తి వల్లనే. ప్రకృతి శక్తులైన అగ్ని, వాయువులను ఆగ్నేయాస్త్రము, వాయవ్యాస్త్రములుగా మార్చడం శబ్దశక్తి వల్లనే. తన తండ్రి అయిన పరీక్షిత్తు తక్షకుడు కాటువేయడం వలన మరణించినందుకు ప్రతీకారంగా జనమేజయుడు సర్పయాగం చేశాడు. తక్షకుడు ఇంద్రుని సింహాసనాన్ని చుట్టుకుని యాగాగ్నిలో పడకుండా తప్పించుకున్నాడు. అప్పుడు యాజ్ఞేకులు సహేంద్ర తక్షకం జుహోమి స్వాహ అని ఉచ్చరించారు. ఇంద్రుడు, ఇంద్ర సింహాసనంతో సహా తక్షకుడు అగ్నికుండంలో పడబోతుండగా ఆస్తికుడు వారిని కాపాడినట్లు మహాభారత కథనం. సహేంద్ర తక్షకం జుహోమి స్వాహ అనే మంత్రం వేదంలో లేదు. శబ్ద జ్ఞానం ఉన్న ఋత్విక్కులు ఆ మంత్రాన్ని నిర్మించి ప్రయోగించారు. సంస్కృత భాషా జ్ఞానం వల్లనే ఈ శబ్దశక్తిని మనం గ్రహించి ప్రకృతి శక్తులను మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాము. మన మంత్ర స్తోత్రాదులన్నీ సంస్కృత భాషలోనే ఉన్నాయి. దేవతను ఉద్దేశించి ఆ మంత్రములను, శ్లోకములను సరిగా ఉచ్చరించకుండా ఎన్ని నైవేద్యాలు పెట్టినా వారికి ముట్టవు. అంతేకాదు భాష రానందువల్ల ఆ స్తోత్రములు ఎన్నిసార్లు పారాయణ చేసినా మనకు అర్థం స్ఫురించదు కాబట్టి దేవతను సరిగా భావన చేయలేము. మన పూర్వీకులు దేవతలతో ప్రత్యక్షంగా మాట్లాడగలిగే వారు. దౌర్భాగ్యవశాత్తు సంస్కృత భాష రానందువల్ల ఎన్నో పూజలు, పారాయణాదులు చేస్తున్నా మనం వాటి యొక్క మహత్తర ఫలితాలను పొందలేకపోతున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు గొప్ప సంస్కృత భాషా పాండిత్యము, సంస్కృతంలో సంభాషించగలగడము, అనర్గళంగా ఉపన్యసించగలగడము మొదలైనవి అవసరం లేదు. స్తోత్రములు తప్పులు లేకుండా చదవడం, చదివింది అర్థమై ఆ దేవతను భావించగలగడం చాలు. కనీస సంస్కృత భాషా జ్ఞానం సంపాదిస్తే ఆయా స్తోత్రములు పారాయణ చేసే సమయంలోనే వాటి అర్థం మనకు స్ఫురిస్తుంది.
పురోహితుడి చేత 10 సార్లు చెప్పించుకోనక్కర లేకుండానే ఆయన చెబుతున్న మంత్రానికి, మనం చేస్తున్న క్రియకు సమన్వయం కుదురుతుంది. ఈ కారణముల వల్ల అందరికీ కనీస సంస్కృత భాషా జ్ఞానం ఉండాలని, అందరూ సంస్కృత భాష నేర్చుకోవాలని ఆశిస్తూ, ఆ భాష అందరూ సులభంగా నేర్చుకోవడానికి వీలుగా మహామహోపాధ్యాయ శ్రీ కాశీకృష్ణాచార్య మహోదయులు కొన్ని సంస్కృత పాఠములు రచించారు. వారు రచించిన పాఠములను, మరికొన్ని ఇతర పాఠములతో సహా, ఇప్పటివరకు 189 పాఠములు పోస్టులలో పెట్టాను. కొంతమంది మిత్రుల అభ్యర్థన మేరకు ఈ పాఠములను మొదటి పాఠం నుండి సంస్కృతం నేర్చుకుందాం 6 అనే గ్రూప్లో 17 నుండి 9, 25 బుధవారం నుండి పెడుతున్నాను. ఈ పాఠములు కావలసిన వారు ఈ క్రింది లింక్ ద్వారా గ్రూపులో చేరగలరు. https://chat.whatsapp.com/hbctbsjnnhh3 మోడ్ సమానము ems_war_t. లింక్ పనిచేయని వారు వారి వాట్సాప్ నెంబర్ పంపిస్తే గ్రూపులో చేరుస్తాను. ఈ విషయానికి మీ మిత్రులకు కూడా తెలియజేసి సంస్కృత భాషా వ్యాప్తికి దోహదపడగలరు. ఈ పాఠములు నేర్చుకొనుటకు ఎటువంటి రుసుము లేదు. శుభమస్తు. తూములు